ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలోని రాజీవ్ సర్కిల్ వద్ద మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు పాలడుగు వెంకట్రావు విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, కీర్తిశేషులు పాలడుగు వెంకట్రావుకి నూజివీడుతో విడదీయరాని సత్సంబంధాలు ఉన్నాయని, పేద ప్రజల కోసం అటవీ శాఖ భూములను పంచారని, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిరంతరం పోరాడిన వ్యక్తి పాలడుగు వెంకట్రావు అన్నారు. అంతేకాక నూజివీడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఆంధ్ర యూనివర్సిటీ చైర్మన్గా పనిచేసిన ఎంఆర్ అప్పారావు విగ్రహాన్ని కూడా త్వరలోనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు పాలడుగు వెంకట్రావు గారి శిష్యులు, అభిమానులు అందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వారు నా వద్దకు వచ్చారు. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, పర్మిషన్స్ తీసుకుని పెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాంతంతో పాలడుగు వెంకట్రావు గారికి విడదీయరాని సంబంధాలు ఉన్న విషయం ఇక్కడ మీరందరూ కూడా తెలుసు. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా సోషల్ జస్టిస్ కోసం, ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి అటవీ భూములు పంచాలి, భూ పంపిణీ చేయాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఈ విషయాల మీద ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుపరిచితులు. కాబట్టి ఆయన అభిమానులందరూ కోరిన మీదట మరి అంతేకాకుండా ఈరోజు మరి ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు కూడా గతంలో మరి వారితో చాలా సత్సంబంధాలు, వారి దగ్గర కలిసి పనిచేసిన చరిత్ర ఉన్న విషయం